ఇది రాదు. ఈ పాట పాడడం కంటే అర్థం తెలుసుకొని పాడితే బెటర్ కాబట్టి తెలుగులో పాడండి. ఊరికే పాడితే ఏమొస్తుంది? అట్లా అర్ధరహితంగా అంటే మనకు అర్థమైతే బాగుంటుంది. అది 119. ఇది 119. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి. అట్లా చెప్పు, తెలుగు పాట చెప్పు. 142 కూడా బాగానే ఉంది కదా. సిలువ చెంతకురా అని పాట. సరే, మీరు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నాకు కూడా హిందీ రాదు, ఊరికనే పాడితే ఏం లాభం, అర్థం కాకుండా అట్లా. సో అర్థమయ్యేటట్టు పాడితే మీకు వస్తే పాడండి, నో ప్రాబ్లం, నేను ఏమన్నాను. సరే, నేను అడుగుతా మరి పాట పాడిన తర్వాత ఎవరిని లేపి అర్థం వచ్చా అని చెప్తారా? మరి చెప్పనప్పుడు ఎందుకు? సో అర్థం తెలుసుకొని పాడితే మంచిది. అది ఏ పాట అయినా సరే. కన్నులు ఎత్తి పైరులు అంట చూడండి, కోయగా లేరెవరు అనే పాట. ఆ నెంబర్ ఎంత చెప్పు? 57. కన్నులనేతి పైరుల చూడు, కోయగలేరెవ్వరు. ఓ యువకుడా, ఓ యువతి, తినుచు త్రాగుచు సుఖింతువా. ఓ యువకుడా, ఓ యువతి, తినుచు త్రాగుచు సుఖింతువా. కన్నీటితో తీర్చినచో
మంచిది. మీకు అందరికీ ఆకలి అవుతుండొచ్చు, నాకైతే అవుతుంది, మీకేమో కానీ. సరే, ఏదేమైనా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము కొంతసేపు. యవనస్తుల కూడికలో ఒక మంచి మాటను ఈ దినము మనం విందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 9వ అధ్యాయము 10వ వచనం. సామెతలు 9 అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. ప్రభు సహాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. జీవముగల తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇంతవరకు అవును తండ్రి, మోయాబును ఆ పైరులను తండ్రి ఎన్నో విషయాలను మీరు పాటలో జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అవును తండ్రి, మేము తినుచు త్రాగుచు సుఖించకుండా నీ సన్నిధిలో ఎలాగ ఉండాలో యవనస్తులుగా మీరు నాతో మాట్లాడుతురమ్మని, బలహీనను మీరు బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది. కొన్ని నిమిషాలే మనం దేవుని వాక్యాన్ని వింటాం. ఎందుకు ఎక్కువ నిమిషాలు వినము అని అంటే, యవనస్తులకి చాలా తొందర ఉంది. ఈ లోకంలో ఎన్నో విషయాలను గురించినటువంటి జ్ఞానము సంపాదించాలనే ఆశ ఉంది. అందుకనే దేవుని సన్నిధిని తక్కువగా వాళ్ళు గడుపుతారు అని నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా అదే అనుకుంటున్నారేమో, మరి జాగ్రత్త. సరే, ఇక్కడ జ్ఞానము అనేటువంటి ఒక చిన్న మాటని ఈ దినము మనం విందాము. 10వ వచనంలో సొలొమోను జ్ఞానము అనేటువంటి మాటను రాయడానికి ఈ లోకంలో అర్హులు ఎవరు, వాడడానికి ఎవరు అర్హులు అని మనం ఆలోచన చేస్తే, స్పెషల్గా దేవుని సన్నిధిలో జ్ఞానం గురించి ప్రార్థించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే సొలొమోనే అని మనము చూస్తాం. సో నువ్వు జ్ఞానం అడిగావు కాబట్టి జ్ఞానంతో పాటు సమస్తాన్ని ఇస్తానని ఆయనకు దయచేసినట్టు మనం అక్కడ చూస్తాం. సో దేవుని యొక్క సన్నిధిలో జ్ఞానముకు ఉన్న అర్థం ఏంటి? నేను జ్ఞానిని. చాలామంది పిల్లలు, యవనస్తులు చాలామంది అన్నీ నాకు తెలుసులే అనేటువంటి ఆలోచనలో ఉంటారు. నేను చాలా వరకు గమనిస్తుంటాను. ఇంట్లో పిల్లలు మొదలు క్లాస్లో పిల్లల వరకు నేను పెద్దవాళ్ళ చిన్న అందరిని చూస్తుంటాను. నాకు తెలుసు అనేటువంటి ఒక గొప్ప ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు అని ఆలోచన చేసేటువంటి ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. బైబిల్ జ్ఞానం గురించి ఏమంటుందంటే, వివేచన గురించి, జ్ఞానం గురించి ఏమంటుందంటే, అసలు జ్ఞానం ఎవరని, జ్ఞానం ఎలాగుందని, అది ఎక్కడుందని, ఎలాగా అది మన ముందు కనబడుతుందని, ఇవన్నీ విషయాలు సొలొమోను రాస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత జ్ఞానము, ఆయన చూపించినటువంటి జ్ఞానం విషయంలో బయట దేశం నుంచి వచ్చినటువంటి షేబా దేశపు రాణి వచ్చి, నేను విన్నదానికంటే కన్నదానికంటే ఒక గొప్ప విషయాన్ని ఇంకా మించి జ్ఞానం నీ దగ్గర ఉంది అని పొగిడిపోయినట్టుగా అక్కడ మనం చూస్తాం. సరే, ఇక్కడ మనం యవనస్తులుగా జ్ఞానం గురించి మనం మాట్లాడితే అది దేనికి మూలము, అది ఏంటి అనేటువంటి సంగతి మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలము. సో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం, భయము భక్తి, ఇవి రెండు ఉండడం. సో యవనస్తులలో ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు. భయం ఉంటుంది, భక్తి ఉండదు, భక్తి ఉంటుంది, భయం ఉండదు. ఈ రెండిట్లలో కోఆర్డినేషన్ మిస్ అవుతుంది కాబట్టి మన బ్రతుకులు తప్పులు జరుగుతున్నాయి. ఈ రెండులో కోఆర్డినేషన్ అంటే సమతుల్యత లేదు కాబట్టి
ఆ రెండు ఇట్లా సమానంగా లేవు కాబట్టి మన బ్రతుకులో పాపము చేసేటువంటి పరిస్థితి మనకు వస్తుంది. సో భయము, ఈ భక్తి, ఈ రెండు ఎవరి యందు కలిగి ఉండాలి అని అంటున్నాడంటే దేవుని యందు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటనే జ్ఞానానికి మూలము. తర్వాత పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. పరిశుద్ధ దేవుని గూర్చినటువంటి తెలివి ఉండాలంట. తెలివి ఉండాలి, అది వివేచనకు ఆధారం. వివేచనని ఇంగ్లీష్లో ఏమంటారండి? డిస్క్రిమినేషన్ అంటారు. డిస్క్రిమినేట్ అంటే ఇప్పుడు నేను ఇది ఇచ్చాను, ఇందులో ఏది దేనికి అవసరమో నువ్వు చెప్పగలగాలి. ఏది దేనికి అవసరమో నువ్వు చెప్పగలగాలి. ఏది తినడానికి అవసరం, ఏది వాడుకోవడానికి అవసరం. సో ఇవి నువ్వు డిస్క్రిమినేట్ చేయగలిగితే, వివేచింపగలిగితే అప్పుడు నువ్వు గొప్ప జ్ఞానివని దేవుడు చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ మరి దేవుని గురించి వివేచన ఉండాలి. దేని గురించి ఉండాలి అని అంటే పరిశుద్ధ దేవుని గురించిన తెలివి నీకు ఉండాలి. ఒకవేళ అది నీకుంది అంటే నీకు అది వివేచనకి అది ఆధారంగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక యవనస్తుడిగా ఈ లోకంలో నువ్వు ఎంత జ్ఞానం సంపాదించినా మనము సొలొమోనును జ్ఞాపకం చేసుకుంటే ఆయన బ్రతుకులో ఆయన మందిరాన్నే కట్టించాడు. దేవుని కొరకు మందిరాన్ని కట్టించాడు. ఆ తర్వాత ఆయన ఏలుబడిలో ఆ ప్రజలంతా సౌఖ్యంగా ఉన్నారంట. అసలు యుద్ధాలే జరగలేదంట. దానికి దేవుని సహాయం కూడా ఉంది. అయితే అలాంటి వ్యక్తి ఒక సమయం వచ్చిన తర్వాత పాపంలో పడిపోయినట్టు మనం చూస్తాం. సో పాపంలో పడిపోయాడు. ఆ తర్వాత ఆయన ఎంత పశ్చాత్తాపపడి బ్రతుకు యొక్క సారాంశాన్ని తెలుసుకొని ఆయన సామెతలు రాశాడు, ప్రసంగిని కూడా రాశాడు. ఇంకా ప్రసంగి మీరు కనుక చదివితే ఈ సూర్యుని కింద, ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని సమస్తం వ్యర్థం 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 అంటాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నది నువ్వేది నీతోటి రాదు, నువ్వేమి తీసుకొని పోలేవు. కానీ నీకు ఒకటి పట్టుకొని పోవాల్సి వస్తుంది. ఏంటంటే ఇంతకుముందు ఆరాధనలో చూసినట్టు రక్షణ అనేటువంటి విషయాన్ని మాత్రం నువ్వు తీసుకొని వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఆ రక్షణ కాపాడుకునేటువంటి విషయంలో నీకు భయము, భక్తి, ఈ రెండు ఉంటే నువ్వు దేవుణ్ణి మళ్ళీ కలుసుకుంటావు అనేటువంటి సంగతి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఆయన రాసినటువంటి వాటిల్లో. సో కాబట్టి యవనస్తులుగా ఈ లోకంలో అన్ని విషయాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రతి దాని గురించి ఏదేదో చదువుతాం, ఏదేదో చూస్తాం, గంటలు గంటలు చూస్తాం. చివరికి చూసి దీన్ని అలాగ పడేస్తాం. అయితే దేవుని విషయంలో దీన్ని ఎంతసేపు చూస్తున్నాం? దేవుని గురించినటువంటి పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివి నీకు తర్వాత వివేచనకు ఆధారమైనటువంటి ఆ తెలివి ఎంతవరకు ఉంది? ఏది పరిశుద్ధత, ఏది అపరిశుద్ధత? ఒక యవనస్తుడికి ఏది పరిశుద్ధత, ఏది అపరిశుద్ధత అనేటువంటిది తెలియాలి. ఎందుకంటే యవనస్తులకు ఒక ప్రాముఖ్యమైనటువంటి స్థానం ఉంది, ఈ ప్రపంచంలో ఉంది, ఆ తర్వాత దేవుని విషయంలో కూడా ఉంది. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉంటే 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. సో 3.5 సంవత్సరాలు మంచి యవన ప్రాయంలో ఆయన తన పరిచర్యని ఎంతో ఘనంగా జరిగించి ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తాం. సో యవనస్తులు చాలామంది యవనస్తులను మనం చూస్తాం. ఈరోజు నేను ఊరికే పేర్లు జ్ఞాపకం చేస్తాను. మీకు అందరికీ తెలుసు, దానియేలు తెలుసు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వాళ్ళు తెలుసు, ఆ తర్వాత యోసేపు తెలుసు. ఇలాగ చెప్పుకుంటూ పోతే యవనస్తులు ఎంతమంది ఉన్నారో మీరు లిస్ట్ అవుట్ చేయాలి. వారి వ్యక్తిగత జీవితాన్ని పరిశీలన చేయాలి. వారి వ్యక్తిగత జీవితంలో వారు ఎందుకు వర్ధిల్లారు, వారికి ఉన్న జ్ఞానం ఏంటి, దైవికమైనటువంటి జ్ఞానం ఏంటి? ఈ దైవికమైనటువంటి జ్ఞానం విషయానికి వస్తే యోసేపుని గురించి నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. యోసేపు ఆ ఇంట్లో ఉన్నప్పుడు
లేదా తన నాన్న దగ్గర ఉన్నప్పుడు ఆయన ప్రవర్తించిన తీరు నేను మీకు జ్ఞాపకం చేశాను. మీకు అందరూ సండే స్కూల్ బ్యాక్గ్రౌండ్ ఉందని నేను అనుకుంటున్నాను. సండే స్కూల్ నుంచి వచ్చినటువంటి వారే కాబట్టి యోసేపు తన తల్లిదండ్రుల దగ్గర ఎలాగ వ్యవహరించాడు, లేదా వాళ్ళ నాన్న దగ్గర ఎలాగ వ్యవహరించాడు? దీనికి మీకు ఆన్సర్ రాకపోతే నేను ఇంకో ప్రశ్న అడుగుతాను. మరి వాళ్ళ అన్నదమ్ములకి ఆయన మీద కోపం రావడానికి గల కారణం ఏంటి? వాళ్ళ అన్నదమ్ములు, ఇంకో ప్రశ్న అడుగుతాను, వాళ్ళ అన్నదమ్ములు ఆయన మీద మరింత పగబట్టడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు దీనికి సమాధానం రాకపోతే మరి ఏం సండే స్కూల్ విన్నారు, ఇంతవరకు ఎలాగొచ్చారు చెప్పండి? కారణం ఏంటి? ఆయన బ్రతుకులో కలిగి ఉన్న నిజాయితీ. వాళ్ళ నాన్న దగ్గర తను వాళ్ళ అన్నదమ్ములంతా చేసేదంతా వచ్చి చెప్పేవాడు అంతే. మంచి చెడులు ఏది చేస్తే అది యాజ్ ఇట్ ఈజ్గా వచ్చి వాళ్ళ నాన్న దగ్గర చెప్పేటువంటి వ్యక్తి, ఆ సమాచారాన్ని అంతా ఉన్నట్టుగా చెప్పేటువంటి వ్యక్తి. సో అలాగా చెప్పుతున్నందువల్లనే అతని మీద అన్నదమ్ములు పగబట్టినట్టుగా మనం చూస్తాం. అలాగా అయినందువల్లనే ఆయన గుంటలో పడేసేంత పరిస్థితి వచ్చింది, చివరికి అమ్మేసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అమ్మేసిన తర్వాత కూడా ఆయన తన పరిశుద్ధతని కాపాడుకున్న సందర్భం మీకు తెలుసు కదా. పోతీఫరు భార్య దగ్గర ఉన్నప్పుడు తన వస్త్రాన్ని అక్కడ వదిలేసి పారిపోయినట్టుగా మనం చూస్తాం. ఎంత శోధించబడి ఉంటాడు, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో తను ఉంటాడు. ఆమె అన్నప్పుడు ఆయన అన్న మాట ఏంటి? ఆయన నాకు ఇచ్చాడు, నిన్ను తప్ప అని అన్నాడు. ఆయన అన్నిటి మీద నాకు మీరు యాక్చువల్గా మీరు యవనస్తులు కాదు, మీరు అట్లా చివరికి ఉండాలి. వెనక్కి ఇవ్వండి అమ్మ, చిన్నపిల్లలు మీరు మొత్తం వెనక్కి కంప్లీట్ బ్యాక్ వెళ్ళాలి. ఎప్పుడైనా దేవుని వాక్యం జరిగేటప్పుడు చిన్నపిల్లల ఇలా డిస్టర్బెన్స్ ఏది ఉంటే బ్యాక్ కూర్చోవాలి. నేను నిజంగానే నాకు కదిలేదు ఉంది అని అంటే కూడా వెనక కూర్చోవాలి పోయి, ఎందుకంటే నేను అందరూ చూస్తారు, వాళ్ళంతా డిస్టర్బ్ అవుతారు. సరే మంచిది. ఇక్కడ యోసేపు యొక్క బ్రతుకులో ఆయన ఎక్కడ ఉన్నా కానీ ఆయనలో ఉన్నటువంటి ఆ భయము, ఆ భక్తి, లేదా వివేచన అన్నాం కదా, వివేచన, డిస్క్రిమినేషన్, అసలు ఆయన ఏం చేస్తున్నాడు, ఏం చేయాలి అనేటువంటి ఒక గొప్ప సంగతిని ఆయన కలిగి ఉన్నాడు. అందుకే ఆయన బ్రతుకులో వర్ధిల్లత వచ్చిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపుకు ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. సో దేవుని తోడు ఎందుకుంది మరి? దేవుడు ఎవరో ఆయనకు తెలుసు, దేవుని యొక్క పరిశుద్ధత ఏంటో తెలుసు. ఆ తర్వాత ఆయన యందు భయము, భక్తి ఎలాగ కలిగి ఉండాలో ఆయన నేర్చుకున్నాడు. సో భయము, భక్తి దేవుని విషయంలో నీకుంటే దేవుని యొక్క తోడు నీకుంటుందని చెప్పడానికి ఒక రుజువు ఏంటి అని అంటే యోసేపు యొక్క బ్రతికే. సో యోసేపుకి విచక్షణ అన్నాను కదా, విచక్షణ, పరిశుద్ధత విషయంలో విచక్షణ ఎలాగుంది? నిన్ను తప్ప నాకు అన్ని ఇటు మీద అధికారం ఇచ్చాడు అని ఒక దశలో అక్కడి పాపంను విడిచిపెట్టి ఆయన పారిపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి నిజంగా ఒక యవనస్తులుగా ఉంటున్న వాళ్ళకి ఈ ప్రాముఖ్యమైన సంగతి ఇది. సో ఈ వివేచన మనకు ఉండాలి. పాపము మన ముందే కనబడుతుంది. ఇంతకుముందు మనము అన్న ప్రార్థన చేసినప్పుడు మనం లోకంలోనే ఉండాలి, లోకంతోనే ఉండాలి, అది తప్పదు. లోకమును విడిచి మనము ఎక్కడో ఉండే అవకాశం లేదు. ఎంత దూరం ఉన్నా ఈ ఊరి పొలిమేరలో కట్టుకుంటావేమో, పోయి ఎక్కడో అడవిలో ఉంటావేమో, కానీ నీ అవసరత కోసం మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. ఒకవేళ నువ్వు వెళ్ళాలి అంటే ఇక్కడ మరణించాల్సిందే. చనిపోతే తప్ప ఈ లోకాన్ని విడిచి దూరంగా ఉండలేవు. పోనీ చనిపోయావు అనుకుందాం, చనిపోతే నువ్వు ఎక్కడ ఉంటావు? మళ్ళీ ఎక్కడ ఉండవలసి వస్తుంది? ఆయనతో ఉండాల్సి వస్తుంది ఒక టైంలో. సో ఆయనతో ఉండాలంటే నీవు పరిశుద్ధతలో ఉండాలి. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ సత్యం ఇది. సో దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడుకునేటువంటి విషయంలో ఎంతోమంది భక్తుల జీవితాలు మన మధ్యలో ఉన్నాయి. నేను ఈ సమయంలో ఆయన గురించి జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు నేను ఎవరి గురించి? యోసేపు గురించి జ్ఞాపకం చేస్తూ వచ్చాను. సో ఎలాగా ఆయన పరిశుద్ధత విషయంలో విచక్షణ కలిగి ఉండాలి, సో వివేచన కలిగి ఉండాలి. ఆదాము హవ్వల విషయంలో మొన్న చిన్న డిబేట్ జరిగింది మా దగ్గర, మా 10th క్లాస్ బ్యాచ్మేట్స్ విషయంలో జరిగితే నేను దానికి క్లారిఫికేషన్ ఇచ్చాను. ఏంటంటే ఆదాము హవ్వలని సృష్టించినాడు. ఆ తర్వాత ఆదాముతో దేవుడు ఆజ్ఞాపించాడు నువ్వు తినొద్దని. ఆ తర్వాతనే హవ్వ పుట్టింది, హవ్వ ఉనికిలోకి వచ్చింది.
ఆ తర్వాత సాతాను అనగా సర్పం రూపంలో వచ్చి హవ్వను మోసపుచ్చింది. ఆ తర్వాత ఆ హవ్వ ఆదాంకి ఆ పండు ఇచ్చి మొత్తం పాపంలో నెట్టేసింది. ఆజ్ఞను ఇద్దరు కలిసి అతిక్రమించారు. ఇది ఒక క్రమం ఇది. మరి ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క మాటలు నిజంగా వాళ్ళు కరెక్ట్గా పాటించి ఉంటే ఆ పాపములో వాళ్ళు పడేవాళ్ళు కాదు. ఇది నిజమా, ఇది నిజమా, ఎన్నో రకాలుగా లోకము నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు, ఎన్నో విచిత్రమైనటువంటి లేదా ఆశ్చర్యకరమైన మాటలు నీ ముందు తీసుకొస్తున్నప్పుడు నువ్వు వాటికి లొంగావా, అంతే, ఇక నువ్వు పాపంలో పడిపోతావు. సో పాపము ఏ రూపంలోనైనా నీ బ్రతుకులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆదాము హవ్వల్లో ఏ రూపంలో వచ్చిందంటే ఏం చెప్పాలి? సర్పము యుక్తి గలదై తన మాటల చేత వారిద్దరిని మోసపరిచినట్టు ఈ దినము యవనస్తుడిగా ఉన్న నీ విషయంలో ఎన్నో రకాల లోక జ్ఞానము కూడా నీకు కొన్నిసార్లు పాపంలోకి నెట్టేస్తుంది. సో ఈ లోక జ్ఞానము దేవుని దృష్టిలో ఏమంటాడు? వెర్రితనం అని అంటాడు. సో దైవికమైన జ్ఞానము నీకు ఉండాలి. సో దైవికమైన జ్ఞానము ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎస్పెషల్గా యవనస్తులకి చాలా అవసరం. ఎందుకంటే ఈ యవనులు దేవుని దృష్టిలో చాలా గొప్పవారని, వారు మంచి బలముతో దేవుని యొక్క పరిచర్యను చేయడానికి అవసరమని దేవుని యొక్క వాక్యంలో చాలా మందిని గురించి రాస్తాడు. ఇప్పుడు షడ్రకు, మేషకు, డానియేలు వీళ్ళంతా వృద్ధాప్యంలో దేవుని గురించి నిలబడ్డారా అండి? వృద్ధాప్యంలో కాదు. ఎస్తేరు వీళ్ళంతా ముసలితనంలో ఉన్నారా? యవన ప్రాయంలో ఉన్నప్పుడే వాళ్ళు నిలబడ్డారు. సో లూకా సువార్త 12 నేను చదివించాను కదా, మీ నడుములు కట్టుకొని నిలబడాలి. యవనులు ఎప్పుడైనా ఎవరిని పంపుతావు, నేనున్నాను ప్రభువా, నేనున్నాను ఈ పని చేయడానికని నువ్వు రెడీగా ఉండాలి. అలాంటి ఆలోచన నీ బ్రతుకులో ఉండాలి. సో అలాంటిది ఉండాలంటే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. సో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆ తర్వాత దేవుని పరిశుద్ధతను గురించినటువంటి వివేచన, తెలివి నీకు ఉండాలి. సో ఇప్పుడు మనము ఇలాగ మనం చూస్తే అమ్మాయిల విషయంలో చాలామందిని నేను జ్ఞాపకం చేయగలను. ఏది ఏమైనా రక్షణ అనేటువంటిది మీ బ్రతుకు ఎంతమంది రక్షింపబడ్డారో ఒకసారి చేయలేపండి. బ్యాప్తిస్మ అనుభవం ఎంతమందికి ఉంది? బాప్తిస్మం యొక్క అనుభవం ఓకే, వాళ్ళకి మరి మీకు ఎంతమందికి లేదు? మీకుందా? ఓకే, గుడ్. సో బాప్తిస్మం అంటే రక్షణ అనుభవం యొక్క ప్రాముఖ్యత ఎంత అవసరము అనేటువంటిది మనం చూస్తే, ఇప్పుడు ఇక్కడ ఈ దేవుని యొక్క తోడు రావాలంటే నువ్వు రక్షణలోకి రావాలి. దేవుని కనుసన్నల్లో నీవు ఉండాలి. సరే చూద్దాము. నేను మీకు ఈ జ్ఞానము ఎంత ఆరాటంగా లోకం మీద ఉంది అనే సంగతిని మనం ఇక్కడ సామెతలు 10 అధ్యాయం అనుకుంటాను చూడండి. 10వ అధ్యాయంలో 9వ అధ్యాయంలోనే, ఈ 9వ అధ్యాయంలోనే మొదట్లో చదవండి. జ్ఞానం యొక్క ప్రాముఖ్యత, జ్ఞానం యొక్క పని ఏంటో చూడండి. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది, పశువులను వధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది, భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది, తన పనికత్తెల చేత జనులను పిలువనంపినది, పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది, తెలివి లేని వారితో అది ఇట్లా అనుచున్నది. ఏమంటుంది 5వ వచనంలో? వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారాన్ని భుజించండి, నేను కలిపిన ద్రాక్షారసమును పానం చేయండి, ఇక జ్ఞానము లేని వారై యుండక బ్రతుకుడి అనుంది. ఇక జ్ఞానము లేని వారై యుండక బ్రతకండి అని ఒక జ్ఞానమంట ఒక ఇల్లులాగా తయారై 7 స్తంభాలను చెక్కొని మంచి విందును సిద్ధం చేసి దాని పనికెత్తలను అక్కడ కొండ మీదకి వెళ్ళి పంపించి అందరిని పిలుస్తున్నారు. జ్ఞానం లేని వారులారా రండి, సో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలిచినట్టు జ్ఞానమే సొలొమోను ఎంత చక్కగా రాశాడు చూడండి. ఇప్పుడు నేను జ్ఞానం అనుకోండి, లేకపోతే ఈ చర్చి జ్ఞానం అనుకోండి. ఈ చర్చి జ్ఞానమే చర్చి లాగా అయిందంట. అయి ప్రకటన చేస్తుందంట, ఇట్లా మైక్లో ప్రకటన చేసినట్టు. అందరి ఇక్కడికి రండి. ఏం చేయాలి? వచ్చి
ఈ జ్ఞానం అనే దాన్ని మీరేం చేయాలట? తినాలి. సిద్ధపరిచిన ఆహారాన్ని భుజించాలి. నేను కలిపిన ద్రాక్షారసాన్ని తాగాలి. ఇక జ్ఞానం లేని వారు అయి ఉండకుండా మీరు బ్రతకాలని ఇలాంటి ఆరాటం కలిగినటువంటి ఇదిగా ఇక్కడ జ్ఞానం కనిపిస్తుంది. ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం? దేవుడు యొక్క వాక్యము, దేవుని యందలి భయభక్తుల గురించి ఎన్నిసార్లు విన్నాం? దేవుని యందులు భయభక్తులు ఉంచిన భక్తుల జీవితాలను ఎన్నిసార్లు చూసాం? సండే స్కూల్ పరిచర్య నుంచి మనం చూస్తున్నాం కదా. మరి ఇంత చూస్తున్నా సరే, వాళ్ళని వదిలేద్దాం, వాళ్ళు మన కళ్ళ ముందు లేరు. మరి మేమున్నాం కదా, మీ తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీ ముందు రక్షణలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. వారిని చూసి వారి దగ్గరనైనా మీరు జ్ఞానాన్ని నేర్చుకోవాలి. నేను రక్షణలోకి రావడానికి నాలో ఏం కొదవ ఉంది, అసలు ఏ జ్ఞానం తక్కువ ఉంది నా దగ్గర అని మీరు అడగాలి. సో జ్ఞానము కేకలు వేస్తుంది అని అంట, సంద వీధులలో నిలబడి పిలుస్తూ ఉందంట అందరిని, రండి రండి రండి. సో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలము. దేవుని యందు భయభక్తులు ఉంచండి, దేవుని యొక్క పరిశుద్ధతను మీరు కాపాడుకోండి మీ బ్రతుకులో అనే సంగతిని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, మీరు వింటూ ఉన్నప్పుడు దాన్ని పెడచెవిన పెట్టుకుంటూ ఇంకొంచెంసేపు నిద్రపోతా అని అన్నారు కదా సామెతలు. నేను చదివించాను కదా, సోమరిలాగా ఇంకొంచెంసేపు పడుకుంటాయా, తర్వాత చూస్తా. ఇలాంటి నిర్లిప్తత నీ బ్రతుకులో ఉంటే అది నీకే భయంకరమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, జ్ఞానము లేని వారు ఉండక బ్రతుకుడి అంటాడు. అయితే తెలివి కలుగజేయి మార్గములో చక్కగా నడవండి అని రాస్తాడు. ఇంకా చూడండి, ఇక్కడ నేను ఇంకొక మాట చెప్తాను. 8వ వచనంలో ఏమంటాడంటే, జ్ఞానము గల వానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును, జ్ఞానము గల వానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం పొందుతాడు. సో నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి పొందుకుంటాడు. ఇప్పుడు ఇదేంటిది? ఎవరైతే చెప్పితే వింటారో, ఎవరికైతే జ్ఞానం అవసరమని భావిస్తారో వాళ్ళు చెబితే వాళ్ళు ఇంకా వృద్ధి చేసుకుంటా ఉంటారంట. కొంతమంది ఉన్నారు భక్తిహీనులు, వాళ్ళు అలాంటి చెబితే వాళ్ళు అపహాసించేస్తారంట, మనల్ని ఇంకేదో చేస్తారంట, మనల్ని దూరం చేస్తారంట. గద్దిస్తే వాడు మనల్ని ద్వేషిస్తాడు ఉంది 8వ వచనంలో. అపహాసకుని గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. ఇప్పుడు మీరు అపహాసకులు కూర్చుండే చోట కూర్చున్నారా? ఎక్కడ కూర్చున్నారండి మీరు? కీర్తన మొదట్లో ఒకటి ఉంది కదా, మీరు ఎక్కడ కూర్చున్నారు? ఇప్పుడు నీటి కాలువల యోరన కూర్చున్నారు. ఏంటి కాలువలో ఏం పారుతుంది? మరి దేవుని వాక్యము పారుతూ ఉంది. ఈ మందిరంలో దేవుని వాక్యం ఇలా వస్తుంది, మీ చెవుల నుంచి ఇలా వెళుతూ ఉంది, ఇట్లాగా వెళ్తూ ఉంది. ఇక పోనీలే అని ఈ 2 ఓపెన్ ఉన్నాయి కదా అని చెప్పి ఇలా విని ఇలా పంపించుకుంటూ పోతే ఇక మీ బ్రతుకులో ఏం కార్యం జరుగుతుంది? మీరు ఎప్పుడు రక్షణలోకి వస్తారు? కాబట్టి భక్తిహీనులైతేనేమో అలాగ చేస్తారంట, కానీ జ్ఞానం గల వారికి ఒకవేళ బోధిస్తే వారు జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటారు. అంటే జ్ఞానం యొక్క విలువ నీకు తెలియాలి, ఆ జ్ఞానం ఎక్కడుందో నీకు తెలియాలి, ఎలాగొస్తుందో తెలియాలి, అది ఏంటో నీకు తెలియాలి. సో ఇవన్నీ తెలియాలంటే నువ్వు రక్షణలోకి రావాలి. సో యేసుక్రీస్తుని నువ్వు సొంత రక్షకునిగా స్వీకరించాలి. సో దేవుని యొక్క రక్షణ నీకు వస్తే ఈ వాక్యము నీ బ్రతుకులో ఎంతసేపు విన్నా, ఎక్కడ విన్నా అది నీ బ్రతుకులో మంచి కార్యాన్ని చేస్తుంది, మంచి నిన్ను నడిపిస్తుంది, నిన్ను బలపరుస్తుంది. ఒకవేళ అలాగే లేకపోతే నువ్వు అపహాసకునిలాగా నువ్వు అందరిని ద్వేషిస్తావు, సేవకులను ద్వేషిస్తావు, తల్లిదండ్రులను ద్వేషిస్తావు, నీ పక్కన ఉన్న వాళ్ళని ద్వేషిస్తావు, నాలాంటులను కూడా ద్వేషిస్తావు. ఏమో వచ్చి ఏదో చెప్పిపోతా ఉంటాడు ఎప్పుడని అందరినీ ద్వేషిస్తావు. ఎందుకంటే నీవు ఎక్కడ కూర్చున్నావు అప్పుడు? మరి అపహాసకులతో కూర్చున్నట్టు లెక్క. అయితే నువ్వు దేవుని వాక్యము ప్రవహించేటువంటి ఈ కాలువల ఎవరా నువ్వు ఉన్నావు అనగా, నువ్వు ఈ మందిరానికి అంటుకట్టబడి ఉన్నావు. ఈ మందిరంలోకి వచ్చే ఆత్మీయ తల్లిదండ్రులకి నువ్వు పిల్లల్లాగా ఉన్నావు, నీ రక్షింపబడిన నీ ఒరిజినల్ తల్లిదండ్రులకి పిల్లల్లాగా ఉన్నావు. కాబట్టి నువ్వు నేర్చుకోవచ్చు, నీ జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ యోసేపు యొక్క విచక్షణ, యోసేపు భయభక్తులు కలిగి ఉన్న విధానాన్ని నేను మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేశాను.
కాబట్టి యవనస్తులుగా ఉన్నటువంటి మనము మన బ్రతుకులో ఎన్నో టెంప్టేషన్స్. నేను అన్న ఇంతకుముందు ప్రార్థన చేశానని చెప్పాను కదా, ఆ కుమ్మరి పురుగు గురించి చెప్పాడు కదా, బురదలోనే ఉంటుంది కానీ దాన్ని అంటుకోకుండా ఉంటుంది. అది మన బ్రతుకులో ఉండాలి, ఎస్పెషల్గా యవనస్తులకు ఉండాలి. సో యవనులకి వచ్చేటువంటి టెంప్టేషన్స్ చాలా ఉన్నాయి. మీరు అన్నీ చూస్తారు. ఆమె ఎవరండి? దీనా గురించి నేను చాలాసార్లు జ్ఞాపకం చేశాను. యాకోబు కుమార్తె కదా, అందరిలో చిన్న ఉంది కదా దీనా. ఆ దీనా ఏం చేసిందంట? ఆ పట్టణం యొక్క కుమార్తెలను చూడడానికి వెళ్ళిందంట. అప్పుడు షేకము అనేటువంటి ఆయన ఆమెను చెరిపేసినట్టుగా మనం చూస్తాం. చాలా అందమైంది. ఆమె ఎక్కడ ఉండాలి అంటే వాళ్ళ నాన్నతో ఉండాలి, వాళ్ళ అన్నదమ్ములు ఉన్న ప్లేస్లో ఉండాలి. ఆమె ఉండకుండా ఆమె సొంత ఆలోచనతో నేను చూసొస్తాను పోయిందంట. అక్కడ పెద్ద విపత్తును కొని తెచ్చింది. కాబట్టి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా దేవుని యొక్క జ్ఞానంతో నువ్వు బ్రతకాలి. దేవుడు నిన్ను దీవించే స్థాయిలో నువ్వు ఉండాలి. ఆయన రక్షణలోకి నువ్వు రావాలి. ముందుగా ఇక్కడ జ్ఞానము నివాసం కట్టుకొని ఇలాగ ఉంది అని అంటే ఎంత చక్కగా, అంటే ఎంత జ్ఞానము విరివిగా దొరుకుతుంది నీకు. బోధించే వాళ్ళు ఉన్నారు, ఎవరు లేకున్నా నీకు చదివిచ్చాడు దేవుడు. తెలుగులో ఇచ్చాడు, ఇంక ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్లో ఉంది వాక్యము. ఏ లాంగ్వేజ్లో వచ్చినా, ఇంతకుముందు పాట పాడతానన్నారు, మరి అది రాకుండా పాడతానంటున్నారు. దాని అర్థమే తెలియదు కానీ పాడతా అంటున్నారు. అంతటి ఆసక్తి నీకుంది, మరి అర్థం చేసుకొని పాడితే ఇంకెంత బాగుంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యమే జ్ఞానము, వాక్యమే జ్ఞానము, దేవుడే జ్ఞానం అని దేవుని వాక్యం చెబుతుంది. సో కాబట్టి ఆయనను నువ్వు ఎంత స్వీకరిస్తే నువ్వు అంత జ్ఞానయుక్తంగా నువ్వు మాట్లాడవచ్చు. అందుకే ద బెస్ట్ కౌన్సిలర్స్ ఎవరో తెలుసా? ఆ కౌన్సిలర్స్ అంటే తెలుసుగా మీకు, ఈ ఓట్లేసి గెలిచిన కౌన్సిలర్స్ కాదండి. మంచి అంటే సైకలాజికల్గా అందరినీ మార్చేటువంటి, లేదా మీ సమస్యలన్నీ నాకు తెలిసి మారితే బెస్ట్ కౌన్సిలర్ ఏమో మీ చర్చిలో. ఎవరింట్లో ఏం పంచాయతీ అయినా రెడీ ఉంటావా చెప్పడానికి? ఉంటారా? ఒక సేవకురాళ్ళు ఎంత మంచి సమాధానపరుస్తారు అందరినీ. ఎక్కడి నుంచి వచ్చిందా జ్ఞానం అంతా? మరి దైవికమైనటువంటి జ్ఞానమే అది. నువ్వు ఏ మందిరంలో చూసినా దేవుని పిల్లలు మాట్లాడుతున్నప్పుడు దేవుని పిల్లలు చేసే తీర్పులు చాలా చక్కగా ఉంటాయి. సో ఇప్పుడు దానియేలు కానీ ఇప్పుడు యోసేపు కానీ వీళ్ళందరూ ఒక న్యాయకర్తలుగా ఉన్నారు. అక్కడ వాళ్ళ గాని దేశంలో న్యాయకర్తలుగా ఉన్నారు. సో కారణం ఏంటి అంటే వారు దేవుని యందు ఉంచినటువంటి భయభక్తులే. దేవుని దయ ఆయన వాళ్ళతో ఉంది. సో కలల భావాలను చెప్పి రాజుల యొక్క మనసులను గెలిచినటువంటి వ్యక్తులు వాళ్ళు. సో అలాంటి స్థితిలోకి నువ్వు రావాలంటే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని నువ్వు ఎరగాలి, రుచి చూడాలి, టేస్ట్ చేయాలి. అయ్యో నేను ఇన్ని రోజులు రక్షింపలేదా అని తర్వాత బాధపడడం కంటే ఈ క్షణమే నువ్వు తెలుసుకోవడానికి ఆలోచన చేయాలి. నీకు తెలియకపోతే చెప్పడానికి అందరు ఉన్నారు, చదువుకుంటే అర్థం అవడానికి నీ ముందు నీ చేతిలో బైబిల్ ఉంది. సో అలాగా నీవు ఉండాలి. అందుకే చివరిగా ఈ మాట మనం చదువుతాం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము, పరిశుద్ధ దేవుణ్ణి గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. సో కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే నువ్వు జ్ఞానవంతుడవని నీకు నిర్ధారణ. ఒకవేళ భయము భక్తి ఈ రెండింటిలో ఏది లేకపోయినా నువ్వు పడిపోతావు. సో నేను సమయం తక్కువైంది కాబట్టి నేను ఆపేస్తున్నాను, తక్కువ ఉంది కాబట్టి. సో భయము లేక చెడిపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు గ్రంథంలో. భక్తి లేక భయం ఉండి చెడిపోయినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఈ దానిలో ఉన్నారు. దేవుని చిత్తమైతే నేను మరొకసారి ఇలా డిఫరెన్షియేట్ చేసి ఒక్కొక్కరి క్యారెక్టర్ నేను మీకు చూపిస్తాను. నేను లేదంటే ఆలోపు మీరు చూడండి. దేవుని యందు భయం ఉన్నటువంటి వారు, భయం ఉండి భక్తి లేక చెడిపోయిన వారు, భక్తుండి భయం లేక చెడిపోయిన వారు. మూడవ భాగం ఏంటంటే ఈ రెండు ఉండి వర్ధిల్లిన వారు కూడా ఉన్నారు. సో అలాంటి ఈ మూడు సంగతులను మీరు పక్కపక్కకి వేసుకొని వారి వలె నువ్వు ఉండడానికి తీర్మానం చేసుకోవాలి. సో దానికంటే ముఖ్యంగా దేవుని యొక్క పరిశుద్ధ దేవుని గురించినటువంటి తెలివి నీకు వివేచనకు ఆధారమని నువ్వు గ్రహించాలి. సో నీకు వివేచన కలిగి ఉండాలి. ఏది లోకము, ఏది మనకు దేవుని యొక్క ప్రజలు అని. నేను ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. కొరింథీయులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు
ఆ, వెలుగుతో చీకటి ఏమి పొత్తు అని అంటాడు. చీకటికి వెలుగుకి ఏం పొత్తు? దీనికి మీరు ఆన్సర్ చేస్తే ఇది నేను క్లోజ్ చేస్తాను. నేను చీకటికి వెలుగుకి ఏం పొత్తు అండి? చెప్పండి, ఏమైనా పొత్తుందా? ఇప్పుడు నేను లైట్ వేశారు, నేను మీకు కనబడుతున్నాను. అది బంద్ చేస్తే నేను మీకు కనబడను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే లైట్ ఉంటే వెలుగు ఉండదు, చీకటి ఉండదు, చీకటి ఉంటే వెలుగు ఉండదు. ఇప్పుడు నా చేతిలాగా ఉంటుంది, ఇటు తెల్లగా కనిపిస్తుంది, ఇటు కొంచెం వేరే డార్క్ కనిపిస్తుంది కదా, అలా. సో దేవుని యొక్క రక్షణ నీలో ఉంది అని అంటే పాపం నీలో ఉండకూడదు. ఇక అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది? ఒకవేళ రక్షణ వెలుగు నీలో ఉంది అని అంటే ఇంకా పాపమే ఉండకూడదు. లేదు, ఇప్పుడు లైట్ వేశారు, ఇప్పుడు నా వెనుక బాగా మీకు కనబడట్లేదు. కారణం ఏంటి? చీకటి ఉంది. చీకటి ఉంది. మొత్తం కనబడాలంటే పైనుంచి చూడాలి లైట్. సో వెలుగులో నీవు ఉన్నావంటే నీ బ్రతుకులో చీకటి కనబడకూడదు. నీ బ్రతుకంతా ఒకసారి వెలుగు పడ్డది అంటే నీ బ్రతుకంతా కనబడాలి దేవుడికి. కనబడట్లేదు అని అంటే అదేదో కొంచెం చీకటి నీ బ్రతుకులో ఉంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ పెన్ను లోపలికి కనబడతలేదు కదా, ఇది అడ్డం ఉంది. ఇప్పుడు ఈ క్లాత్ అడ్డం ఉంది మీకు. అదే దేవుని యొక్క వాక్యము వెలుగుగా మొత్తం పడితే ఇలా కనబడాలి మీకు, మొత్తం ఇలా మొత్తం కంప్లీట్గా కనబడాలి. సో నువ్వేం చేస్తున్నావు? దానికి పడకుండా ఇలా అడ్డం పెట్టేసుకుంటున్నావు. కాబట్టి వెలుగుకు చీకటికి ఏం పొత్తు అని అంటే అసలు పొత్తు ఎక్కడిది? విశ్వాసకి అవిశ్వాసతో పాలెక్కడిది? ఆ ప్రశ్నలను చదవండి మీరు. కాబట్టి ఇక్కడ ఏ క్రీస్తుతో బెలియాలకు పొత్తు ఎక్కడిది? అసలు సంబంధమే లేదు, సంబంధం లేదు. విశ్వాసతో అవిశ్వాసకి పొత్తు ఎక్కడిది అన్నట్టుగా వెలుగుతో చీకటితో పొత్తు ఎక్కడిది. కాబట్టి నువ్వు వెలుగు సంబంధివా? ఒకవేళ మీరు రక్షింపబడిన వారు కొంతమంది ఉన్నారు, మీరు వెలుగు సంబంధులని మీకు నిశ్చయిత ఉంటే మీ బ్రతుకులో చీకటి కార్యము, చీకటి అనేటువంటి బ్రతికే మీ బ్రతుకులో ఉండకూడదు. ఎందుకంటే ఒకసారి వెలుగు వచ్చిందంటే ఇక నీలో చీకటి ఉండకూడదు. నువ్వు చీకటిలో ఉన్నావంటే నువ్వు ఇంకా నీలో వెలుగు లేదని అర్థం. సో ఆ వెలుగు ఎవరు? క్రీస్తే. అందుకే ఏషియాలో అంటాడు, లెమ్ము తేజరిల్లుము, నీ మీదికి వెలుగు వచ్చి ఉన్నది. సో రక్షింపబడినటువంటి వాళ్ళ మీదకి వెలుగు వచ్చి ఉంది, వారి బ్రతుకులు ఆత్మీయంగా వెలుగుతున్నాయి. సో ఇప్పుడు రక్షణ లేనటువంటి వారి బ్రతుకు చీకటిలో ఉన్నాయి. అందుకే వారు చీకటి కార్యాల వైపే తమ ఆలోచనలు పెట్టుకొని నడుస్తున్నారు. సో నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? క్రీస్తు అనే వెలుగు దగ్గరికి నువ్వు రావాలి. అప్పుడు నువ్వు రక్షింపబడతావు. నీ బ్రతుకు మొత్తం కనిపిస్తుంది. నువ్వేం నడుస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎలాగ బ్రతుకుతున్నావు, ఇదంతా కనబడుతుంది. సో కనబడ్డప్పుడు ఒప్పేసుకొని నువ్వు దేవా నన్ను క్షమించు, సో పరిశుద్ధత, నీ పరిశుద్ధతను నాకు ప్రాప్తించు. ఎలాగ ప్రాప్తిస్తావు ప్రభు అంటే నీ రక్తంలో నా పాపాన్ని కడిగని నువ్వు ఒప్పుకుంటే సరిపోతుంది. సో యోహాను సువార్తలు రాస్తాడు కదా, మొదటి యోహానులో, ఎవరైతే నోటితో ఒప్పుకొని పాపాలను ఒప్పేసుకొని వదిలేస్తే పాపాలన్నీ క్షమింపబడి నువ్వు ఒక తీర్మానం నీ బ్రతుకులోకి వస్తుంది. కాబట్టి యవనస్తులకి ప్రాముఖ్యంగా, యవన ప్రాయంలో ప్రాముఖ్యంగా మీరు సమయాన్ని వృధా చేస్తే రేపటి సమయం నీది కాదు. సమయం ఉండగానే వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడే నువ్వు వాక్యాన్ని స్వీకరించి రక్షణలోకి వస్తే దేవుని పనిని చేయడానికి ప్రభువు నీకు సహాయం చేస్తాడు. సో అప్పుడు బ్రదర్ కానీ ఎవరు కానీ నేను వాడుకుంటారు, ఒక పని అప్ప చెప్తారు, ఆ పనిలో నువ్వు వర్ధిల్లుతావు. రేపటి దినాన్ని నువ్వు నాలాగా నిలబడి చెప్తావు. నేను చిన్నప్పుడే సండే స్కూల్ చెప్పానని నేను నిర్భయంగా చెప్తున్నాను. కారణం ఏంటి? నేను రక్షింపబడ్డాను. అప్పుడే నన్ను వాడుకున్నారు. ఎవరిని పడితే వారిని ఇక్కడ పాడనిస్తారా? ఎవరిని పడితే వారిని ఇక్కడ రాణిస్తారా? దానికి ఒక చిన్న అర్హత ఏంటంటే నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడాలి. ఆ నిశ్చయత నీ బ్రతుకులో ఉండాలి. సో 18 years దాటితే ఓటు హక్కు ఎలాగిస్తారో నువ్వు రక్షింపబడితే నీకు దేవుని మందిరంలో పరిచర్య చేసే భాగ్యాన్ని దేవుడే అనుగ్రహిస్తాడు. అది ఇక్కడ కావచ్చు, ఎక్కడ కావచ్చు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీకు సదుపాయం ఇస్తాడు. అప్పుడు నువ్వేం చేయొచ్చు? సాక్ష్యార్థంగా బ్రతకొచ్చు. ఈ సాక్ష్యాన్ని ఎక్కడికి వెళ్తే అక్కడ చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు బ్రతికి ఇక్కడ అన్ని పేజీలు వదిలేసి లాస్ట్ పేజీలలో నువ్వు రాసావనుకో, ఇక్కడ గీడ ఈ 4 పేజీలు రాస్తే 4 పేజీల సాక్ష్యమే నీ బ్రతుకులో ఉండిపోతుంది. నేనేమంటున్నాను, మీరు ఇప్పుడే రక్షింపబడితే కనీసం ఇన్ని పేజీలైనా రాయొచ్చు కదా అంటున్నాను నేను. ఇన్ని పేజీలైనా నీ సాక్ష్య జీవితాన్ని రాసుకోవచ్చు. ఇది కొంతమందికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి రక్షణ యొక్క ఆవశ్యకత అలా ఉంటుంది.
నువ్వు ఎంత త్వరగా రక్షింపబడితే అంత త్వరగా దేవుని కుమారుడిగా నువ్వు ఉంటావు, ఆయన పరిచర్యలో పాలు పందులు పొందుతావు, ఇంకా వర్ధిల్లుతావు, అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. సో రక్షింపబడినటువంటి వాళ్ళలో చీకటి అనేటువంటిది ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నీ బ్రతుకంతా దేవునికి కనబడాలంతే, కనబడాలి. అది లైట్ పడగానే నీకు తెలిసిపోవాలి. వాక్యం అనే వెలుగు నీ బ్రతుకులోకి రాగానే అవును ప్రభువా నేనే ప్రభువా అని ఒప్పుకునే స్థితిలోకి రావాలి. దావీదు ఒప్పుకున్నట్టు నేనే అన్నట్టుగా. సో అలాగైతేనే నీ బ్రతుకులో ఇక చీకటి అనేటువంటి ఉండదు, ఏది కూడా మరుగు చేయబడదు. ఆ మాటకు వస్తే ప్రభు ఏమంటాడు, దేవునికి మరుగైనది ఏది లేదు. నీ ఆలోచన చేయకముందే ప్రభుని యేసుక్రీస్తు వారి హృదయ ఆలోచనలు ఎరిగి ప్రశ్నలు వేస్తాడని ఉంది పరిచయులతోటి. అంటే హృదయ ఆలోచనలే ఎరిగినటువంటి దేవుడు. ఇక నువ్వు లోపల ఉన్నది అది తెలియదా? నీ ఊహ అంతా ఆయనకు తెలుసు. కాబట్టి దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు ఆయన దేవుడు అంటే మనలాంటి వాడు కాదు కదా. దేవుడు అతీతమైనటువంటి వ్యక్తి. ఆయన చూస్తే అన్ని తేట తెల్లమైపోతాయి. సమరయ స్త్రీని మార్చినటువంటి దేవుడు, ఆమె బ్రతుకంతా ఆమెకు చూపించిన దేవుడు. సో నీ బ్రతుకు కూడా చూపిస్తాడు. ఎప్పుడు చూపిస్తాడు? ఆయన వాక్యం ముందు కూర్చున్నప్పుడు చూపిస్తాడు. అవును నిజమే ప్రభు అని ఒప్పుకుంటే అది నిజం అవుతుంది. నువ్వు వెళ్ళు అంటే వెళ్ళాలి, ప్రకటించమంటే ప్రకటించాలి. ఇది యవన ప్రాయములో నీ ముందున్నటువంటి పరిచర్య, యవన ప్రాయంలో నీ ముందున్నటువంటి పని. సో దేవుని యొక్క జ్ఞానము నీకుంటేనే అది ఇక్కడ పనిచేస్తుంది, నలుగురిని మార్చడానికి నీకు అక్కడ పనిచేస్తుంది, దేవుని దగ్గర ఉండడానికి. నాకు అన్ని తెలుసు అంటే ఏం తెలుసు నీకు? ఇక్కడ ఉంటే ఇది ఇక్కడనే పోతుంది, ఈ జ్ఞానం ఇక్కడనే పోతుంది. కానీ పరలోక జ్ఞానం అది చాలా ప్రాముఖ్యమైంది. చాలామందికి అర్థం అవ్వట్లేదు. అందుకే ఒక పాట ఏమంటాం మనం, కొందరికి వెర్రితనంగా ఉంది, కొందరికి ఏమో దేవుని శక్తిగా ఉంది ఈ రక్షణ. కొందరికి వెర్రితనం, ఏంటబ్బా వీళ్ళు అదే పనిగా చెప్తా ఉంటారు. ఏంటంటే ఆత్మలో పాపం లేనితనం ఉంటే ఎంత నిర్భయంగా నిలబడవచ్చు, ఎంత నిర్భయంగా జీవించవచ్చు అండి. తప్పు చేయని వాడు ఎంత నిర్భయంగా మాట్లాడచ్చు, అని మాట్లాడవచ్చు తలెత్తుకొని. అదే పాపం చేస్తే ఏం చేస్తారు? వాడు ఏదో రకంగా ఎప్పుడో చూపిస్తారా బాబు అని భయంతోనే అమ్మయ్య అని అంటాం. చెప్పగలుగుతారా? వాటి దగ్గర లేకపోయినా ఐ రికార్డెడ్ యువర్ మెసేజ్ అన్నాడు అనుకోవాడు, ఐ రికార్డెడ్ యువర్ స్టోరీ మొత్తం అన్నాడు అనుకో. అప్పుడు ఏమవుతుంది? ఏదో ఒక టైంలో వస్తుంది నాకు చూపిస్తారని భయపడతామా? భయపడం. కాబట్టి భయము లేని తరంగా ఉండాలంటే నీవు దేవుని సన్నిధిలో చాలా నిందారహితంగా ఆయన వెలుగు మొత్తం నీ మీద పడాలి. అలాంటి బ్రతుకు నువ్వు బ్రతకాలి. సో అది రక్షణలో ఉన్నటువంటి వారికి వస్తుంది. సో అలాంటి బ్రతుకు గడపడం అంత ఈజీ ఏం కాదు. సో అలాంటి వారినే పరలోక రాజ్యం అని దేవుడు చెప్తున్నాడు. అలాంటి వారే ప్రభువుతో ఉంటాడు. దేవునితో ఉండడం అంటే అంత ఆషామాషి అండి. ప్రభువుతో సమానంగా కూర్చుండబెట్టాను అంటే అంత ఆషామాషియ? ఈనాడు చిన్న రాజకీయ నాయకుల పక్కన నిలబడడానికే కొన్ని అర్హతలు కావాలి. ఆయన అన్నీ చేసినంటే అది పెద్ద గ్రేటు. ఒక పేరు పెట్టి పిలిస్తేనే నా పేరు పెట్టి పిలిచండి అని అదొక ఆనందం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నాతో ఆయనతో పాటు కూర్చుండబెడతాను, నాతో పాటు రాజ్యం వెళ్తారు, ఇవన్నీ ఆ వాగ్దానాలు ఇస్తున్నప్పుడు ఎంత గొప్ప సంగతి అది, ఇంత గొప్ప రక్షణ. నువ్వు నిర్లక్ష్యం ఎట్లా చేస్తావు? వాక్యాన్ని విన్నప్పుడే ఆయన ఆలోచన చేయాలి. రక్షణ యొక్క ఔన్నత్యం, రక్షణ యొక్క గొప్పతనం ఏంటి, రక్షింపబడిన తర్వాత బ్రతకాల్సిన బ్రతికేంటి, ఇవన్నీ యవన ప్రాయంలో చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి తీర్మానం చేసుకోండి, దేవుని యొక్క జ్ఞానము నాకు కావాలి, దేవుని యొక్క పరిశుద్ధతను గురించినటువంటి తెలివి నాకు కావాలి, ఆ వివేచన నాకు కావాలి. సో నేను వివేచించాలి అని నువ్వు ఆలోచన చేయాలి. రక్షణ లేకపోతే దేవా నేను రక్షణలోకి రావాలనుకుంటున్నాను, ఇంకా నాకు జ్ఞానం ఇవ్వమని అడగండి. లేదా తెలుసుకోవడానికి ఆ పని చేయండి, అడగండి. అవసరమైతే అన్న వాళ్ళని కలవండి, మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోండి. ఒక మంచి జీవితాన్ని, నీ యొక్క సాక్ష్య జీవితాన్ని గడపడానికి ఈ దినం తీర్మానం చేసుకోండి. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్.